హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయర్ మూవీస్. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. కల్కి 2899 మూవీ తర్వాత యంగ్ రెబల్ స్టార్ మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ అనే మూవీ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ గారు ఈ మూవీని నిర్వహిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ దాదాపు 50% పూర్తి చేసుకుందని అఫీషియల్గా అనౌన్స్ చేశారు మూవీ టీంకి. అయితే ఈ మూవీ నుండి లేటెస్ట్గా ఫ్యాన్ గ్లిమ్స్ని విడుదల చేశారు. ఈ గ్లిమ్స్లో ప్రభాస్ గారు అయితే చాలా బాగా కనిపిస్తున్నారు, యంగ్ లుక్లో కనిపిస్తున్నారు. అయితే ఈ మూవీ వచ్చే సంవత్సరం ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుందని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ మూవీ రొమాంటిక్ హర్రర్ కామెడీ జోనర్లో వస్తుంది. అయితే ఈ మూవీ టీజర్ విషయంలో కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ బర్త్డే సందర్భంగా అక్టోబర్ 23న ఈ మూవీకి సంబంధించిన టీజర్ను విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిలో ఎంతవరకు నిజం ఉన్నదని మూవీ మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు మనకు తెలియదు. అయితే ప్రభాస్ ప్రతిసారి ఒక కొత్త జోనర్లో మూవీ చేస్తున్నారు డిఫరెంట్గా. ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్పొచ్చు. ఈ మూవీతో పాటు హను రాఘపడి దర్శకత్వంలో కొత్త చిత్రం ఈటీవీ గల పూజా కార్యక్రమంలో ఘనంగా ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ సైనికుడే కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్ను పరిశీలిస్తున్నారు. ఇంకా అఫీషియల్ అప్డేట్ మాత్రం రాలేదు. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అండ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.